ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుంద జ్యువెలరీలో నక్షి మేళా డిసెంబర్ 13 నుంచి 21 వరకు అన్ని స్టోర్స్ లో. రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్. పౌర సరఫరాల శాఖ కీలక హెచ్చరిక చేసింది. రేషన్ తీసుకునే లబ్ధిదారులకు ఇప్పటికే ఈకేవైసీ తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికీ అనేక మంది ఇంకా ఈకేవైసీ పూర్తి చేయలేదు. దీంతో ప్రభుత్వం తాజాగా కీలక హెచ్చరిక చేసింది. ఈ నెలాఖరులోగా లబ్ధిదారులందరూ తమ ఈకేవైసీ పూర్తి చేయించుకోవాలని, లేని వారికి జనవరి నుంచి సన్నబియ్యం సరఫరా నిలిపివేస్తున్నట్లు వెల్లడించింది. తెలంగాణ పౌర సరఫరాల శాఖ బిగ్ అలర్ట్ జారీ చేసింది. రేషన్ కార్డుదారులందరికీ ఈకేవైసీ తప్పనిసరిని స్పష్టం చేసింది. ఈ ప్రక్రియను పూర్తి చేయని కార్డుదారులకు నూతన సంవత్సరం నుంచి సన్నబియ్యం కోటా నిలిపివేయనున్నట్లు కీలక ఆదేశాలు జారీ చేసింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ దుకాణాల వద్ద లబ్ధిదారుల రద్దీ పెరుగుతోంది. రేషన్ కార్డులో నమోదైన కుటుంబ సభ్యులు అంతా సమీపంలోని రేషన్ దుకాణాలకు వెళ్లి ఈ పాస్ యంత్రంలో బయోమెట్రిక్ వేలిముద్రలు వేసి ఈకేవైసీ పూర్తి చేయాలి. 5 ఏళ్లలోపు పిల్లలకు ఈ ప్రక్రియ నుంచి మినహాయింపు ఇచ్చింది. 2 సంవత్సరాలుగా ఈకేవైసీ కొనసాగుతున్నప్పటికీ ఇప్పటికీ పెద్ద సంఖ్యలో కార్డుదారులు అప్డేట్ చేసుకుని వారి సంఖ్య ఎక్కువగా ఉంది. ఈ నెల 31వ తేదీ వరకు గడువు మాత్రమే ఉండడంతో పౌర సరఫరాల శాఖ అప్రమత్తమైంది. గడువులోపు ఈకేవైసీ చేయించుకుని వారికి రేషన్ బియ్యం పంపిణీ ఉండదని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో రేషన్ డీలర్లు దుకాణాల వద్ద అందుబాటులో ఉండాలని, షాప్ల ముందు సమాచారం తెలియజేసే ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని సూచించింది. రాష్ట్రంలో 1.01 కోట్ల రేషన్ కార్డులుండగా లబ్ధిదారుల సంఖ్య 3.25 కోట్లకు చేరింది. రేవంత్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 11.27 లక్షల కొత్త రేషన్ కార్డులు మంజూరు చేసింది. వీటి ద్వారా 34 లక్షల మంది కొత్త లబ్ధిదారులు వ్యవస్థలోకి వచ్చారు. గత ప్రభుత్వ కాలంలో మంజూరైన కార్డులకు సంబంధించి ఈకేవైసీ దాదాపు 80% పూర్తయింది. అయితే కొత్త రేషన్ కార్డులో కేవలం 40% మాత్రమే ఈకేవైసీ పూర్తయింది. ఇంకా 60% మంది లబ్ధిదారులు వేలిముద్రలు వేయాల్సి ఉంది. గడువు తక్కువగా ఉండడంతో డీలర్లు, లబ్ధిదారుల్లో ఆందోళన నెలకొంది. ఈకేవైసీ గడువును ఫిబ్రవరి వరకు పొడిగించాలని డిమాండ్ వినిపిస్తోంది. ఈకేవైసీ పూర్తి చేయాలంటే రేషన్ కార్డులు నమోదైన సభ్యులందరూ వ్యక్తిగతంగా హాజరై బయోమెట్రిక్ వేలిముద్రలు నమోదు చేయించుకోవాల్సి ఉంటుంది.